రికార్డు ఇవన్నీ జరిగినాయా లేదనేది కూడా ఏమన్నా తేలుతుందా నిజాలు? ఎందుకంటే 5 ఏళ్ళ నుంచి అంటే అప్పుడు శాంపిల్స్ టెస్ట్ చేసి అందులో కల్తీందా జరిగిందా లేదా ఇప్పుడు తెలవడం నాకు తెలిసి మరి కష్టమేమో ఇప్పుడు అది బయటికి తీయడం. కానీ ఎలాగది ఇప్పుడు చెప్పేది అదే, హిందువు ఎప్పుడూ మోసపోతాడు, మోసపోతూనే ఉంటాడు. తన ధర్మాన్ని తనకు అనుకూలంగానే మోసం చేస్తున్నారా ఇది తేల్చాలి. ఎందుకు అంటే ఇప్పుడు ప్రతి హిందువు భావిస్తున్నటువంటిది ఏంటి, కల్తీ నెయ్యిని తినేసాము అని. అది ఎవరు చెప్పారు? ఇది స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు. కాబట్టి ఎలా ధృవీకరించారు ఇది అంటే ఏఆర్ డైరీ దాంట్లో వచ్చింది కాబట్టి. ఏఆర్ డైరీ నుంచి 5 ఏళ్ల నుంచి తీసుకున్నారని అయ్యా లేదని వీళ్ళే చెప్తున్నారు కదా, ఇప్పుడు వచ్చిందని చెప్తున్నారు కదా. మరి ఎన్నాళ్ళు అట్లా తిన్నామని ఎలా చెప్తున్నారు? ఎందుకు మా హిందువుల మనోభావమే గాయపడుతోంది? అది హిందువుల మనోభావం గాయం అన్నటువంటి దాని చుట్టూ రాజకీయం నడుపుతున్నారు కానీ నిజాలను ఎందుకు నీకు తేల్చట్లేదు అనేది అర్థం కాదు. ఇప్పుడు సిట్టు వేసిన పర్పస్ ఏంటంటే, సిట్టు వేశాక కేసు పెట్టారు. సిట్టు మామూలుగా ఏం చేయాలి, ఈ 5 ఏళ్ల నుంచి వాడిన దాని మీద ఎంక్వైరీ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, ఈ ల్యాబులలో ఆల్రెడీ టీటీడీ ల్యాబుల్లో తనిఖీ చేస్తారు ఎప్పటికప్పుడు. కల్తీ ఉందంటే వెనక్కి పంపించేస్తారు. అలా కల్తీ ఉన్నటువంటి వాటి శాంపిల్స్ ఏం చేసుంటారు, పారపోసేస్తారు తర్వాత కదా. అలా పారపోయకుండా ఏమన్నా ఉంచితే